ఉన్నటువంటి అందరూ కూడా మైనార్టీ సోదరులు కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఊరేగింపులో పాల్గొంటున్నారు. మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ యొక్క ఊరేగింపులో వారు పాల్గొనడం జరుగుతుంది. అందరికీ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ మీ అందరూ కూడా స్వాగతం పలుకుతుంది. ఈ యొక్క ఊరేగింపు విజయవంతం చేయడానికి చేసినటువంటి కార్యకర్త బృందానికి స్వాగతం, సుస్వాగతం. మన యొక్క గుల్లారావు చౌరస్తాలో మీటింగ్ ఉంటుంది. మన యొక్క కేంద్ర మంత్రివర్యులు అనురాగ్ సింగ్ ఠాకూర్ జీ వారి యొక్క భాషణ ఉంటుంది. వారి యొక్క భాషణ తర్వాత మన ఊరేగింపు ఇంకా ముందుకు సాగుతుంది. కాబట్టి అందరూ కూడా వెనకాల ఉన్నటువంటి సోదరులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా నేను ముందుకు ప్రార్థిస్తున్నాను. వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అబ్కి బార్ 400 पार, अबकी बार 400 पार హైదరాబాద్ ఎంపీ. అబ్కి బార్ అంటే హైదరాబాద్ అనాలి. అబ్కి బార్ 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 మోడీ సర్కార్ బార్ అబ్కి బార్ హైదరాబాద్, అబ్కి బార్ భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యము 400 సీట్లు ఈ హైదరాబాద్ తో పూర్తి చేయాలని నేను కార్యకర్తల్ని అందరి ప్రజల్ని కోరుతున్నాను. ఈ 400 సీట్ల యొక్క సంఖ్యను హైదరాబాద్ పార్లమెంటు ద్వారా 400 పూర్తి చేస్తాము. 400 పార్ చేసేటువంటి పని హైదరాబాద్ పార్లమెంటును గెలుచుకోవడమే. హైదరాబాద్ పార్లమెంటును గెలవాలి. మనం ఈ యొక్క దేశంలో చరిత్ర సృష్టించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆపాలి. వెనుకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ముందుకు రావాలి. మన యొక్క కేంద్ర మంత్రివర్యులు అనురాగ్ జీ వారి యొక్క భాషణ ఉంటుంది. వారు ఇక్కడ ఈ విజయ యాత్రకు వారు ఊరేగింపు యొక్క ప్రసంగం చేసి ఈ యాత్రను ముందుకు సాగిస్తారు.